హాయ్ ఫ్రెండ్స్, రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన మూవీస్ హిట్స్ అండ్ ఫ్లాప్స్ విత్ కలెక్షన్ తో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. నెంబర్ 1 ఈశ్వర్. ఈ మూవీ 2002 లో 3 crores బడ్జెట్ వచ్చిన ఈ మూవీ కేవలం 2 crores మాత్రమే కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ మీద యావరేజ్ గా నిలిచింది. నెంబర్ 2 రాఘవేంద్ర. ఈ మూవీ 2003 లో 3 crores బడ్జెట్ వచ్చిన ఈ మూవీ 2 crores మాత్రమే కలెక్ట్ చేసి ఫ్లాప్ గా నిలిచింది. నెంబర్ 3 వర్షం. ఈ మూవీ 2004 లో 8 crores బడ్జెట్ వచ్చిన ఈ మూవీ 21 crores కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ మీద సూపర్ హిట్ గా నిలిచింది. నాకు పర్సనల్ గా ఈ మూవీ అంటే చాలా ఇష్టం. నెంబర్ 4 అడవిరాముడు. ఈ మూవీ 2004 లో 10 crores బడ్జెట్ వచ్చిన ఈ మూవీ కేవలం 5 crores మాత్రమే కలెక్ట్ చేసి డిజాస్టర్ గా నిలిచింది. నేను చిన్నగా ఉన్నప్పుడు ఈ మూవీ ప్రతి రోజు చూసేవాడిని మా ఇంట్లో. మీరు ఎంతమంది చూసేవాళ్ళు కింద కామెంట్ చేసేయండి. నెంబర్ 5 చక్రం. ఈ మూవీ 2005 లో 12 crores బడ్జెట్ వచ్చిన ఈ మూవీ 10 crores మాత్రమే కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. నెంబర్ 6 ఛత్రపతి. ఈ మూవీ 2005 లో 13 crores బడ్జెట్ వచ్చిన ఈ మూవీ 32 crores కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మూవీలో రెబల్ స్టార్ కి మాస్ ఎలివేషన్ తో సూపర్ ఉంది ఈ మూవీ. మూవీలో నాకు ఫేవరెట్ సీన్ వచ్చేసి ఏంటంటే, రాముడు ఓ రాముడు బడికి అవుతుంది వచ్చేరా ఎక్కడున్నావు అంటది. అది నాకు చాలా ఇష్టం ఈ మూవీలో. వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్. మూవీలో మీకు ఇష్టమైన క్యారెక్టర్ ఏదో కింద కామెంట్ చేసేయండి. నెంబర్ 7 పౌర్ణమి. ఈ మూవీ 2006 లో 15 crores బడ్జెట్ వచ్చిన ఈ మూవీ 17 crores మాత్రమే కలెక్ట్ చేసి యావరేజ్ గా నిలిచింది. నెంబర్ 8 యోగి. ఈ మూవీ 2007 లో 22 crores బడ్జెట్ వచ్చిన ఈ మూవీ 25 crores మాత్రమే కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ మధ్య యావరేజ్ గా నిలిచింది. మూవీలో అమ్మ సెంటిమెంట్ చాలా ఎమోషనల్ చేసింది అన్న. అయితే మూవీలో మిమ్మల్ని ఎమోషనల్ చేసిన మూమెంట్ ఏదో కింద కామెంట్ చేసిండి. 9 మున్నా. ఈ మూవీ 2007 లో 12 crores బడ్జెట్ వచ్చిన ఈ మూవీ 10 crores మాత్రమే కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ మధ్య ఫ్లాప్ గా నిలిచింది. మరి 10 బుజ్జిగాడు. ఈ మూవీ 2008 లో 10 crores బడ్జెట్ వచ్చిన ఈ మూవీ 15 crores మాత్రమే కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ మధ్య యావరేజ్ గా నిలిచింది. బుజ్జిగాడు మూవీ కూడా చాలా బాగుంటుంది. చూడాలంటే కింద కామెంట్ చేసేయండి, వెళ్ళి చూసేయండి. మరి 11 బిల్లా. ఈ మూవీ 2009 లో 15 crores బడ్జెట్ వచ్చిన ఈ మూవీ 26 crores కలెక్ట్ చేసి హిట్ గా నిలిచింది. నెంబర్ 12 ఏక్ నిరంజన్. ఈ మూవీ 2009 లో 15 crores బడ్జెట్ వచ్చిన ఈ మూవీ 14 crores మాత్రమే కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ మధ్య ఫ్లాప్ గా నిలిచింది. నెంబర్ 13 డార్లింగ్. ఈ మూవీ 2010 లో 15 crores బడ్జెట్ వచ్చిన ఈ మూవీ 55 crores కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ మీద సూపర్ హిట్ గా నిలిచింది. మూవీలో డార్లింగ్ అనే సాంగ్ కి నేను చిన్నప్పుడు 6th క్లాస్ లో అయితే డాన్స్ చేయడం కూడా జరిగింది. మీ స్కూల్లో ఏ సాంగ్ కి అయితే డాన్స్ చేశారో కింద కామెంట్ చేసేయండి. నెంబర్ 14 మిస్టర్ పర్ఫెక్ట్. ఈ మూవీ 2011 లో 55 crores బడ్జెట్ వచ్చిన ఈ మూవీ 50 crores కలెక్ట్ చేసి సూపర్ హిట్ గా నిలిచింది. నెంబర్ 15 రెబల్. ఈ మూవీ 2012 లో 50 crores బడ్జెట్ వచ్చిన ఈ మూవీ 47 crores మాత్రమే కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ మీద ఫ్లాప్ గా నిలిచింది. మూవీలో లాస్ట్ 50 minutes అయితే సూపర్ ఉంటుంది. 5 minutes లో ఎవరైనా కొట్టండి, లేకపోతే నేను వచ్చి చంపేత మిమ్మల్ని అంటాడు. ఆ డైలాగ్ అయితే సూపర్. మూవీలో మీకు ఏ మూవీ నచ్చిందో కింద కామెంట్ చేసేయండి. నెంబర్ 16 మిర్చి. ఈ మూవీ 2013 లో 25 crores బడ్జెట్ వచ్చిన ఈ మూవీ 80 crores కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. మూవీలో రెబల్ స్టార్ అయితే వేరే లెవెల్ లో యాక్టింగ్ చేశారు. లవ్ ట్రాక్ అయితే సూపర్ వర్కౌట్ అయింది. నెంబర్ 17 బాహుబలి. ఈ మూవీ 2015 లో 80 crores భారీ బడ్జెట్ వచ్చిన ఈ మూవీ 550 crores కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. రాజమౌళికి ప్రభాస్ కి ఈ మూవీతో లెవెల్ తీసుకెళ్లింది. నెంబర్ 18 బాహుబలి 2. ఈ మూవీ 2017 లో 50 crores భారీ బడ్జెట్ వచ్చిన ఈ మూవీ 1810 crores కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. మూవీతో ప్రభాస్ కి అయితే తెలుగులో అత్యధిక కలెక్షన్లు కలెక్ట్ చేసిన మూవీగా నిలిచింది. మూవీ అయితే మేము ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెళ్లి ఫస్ట్ రోజు అయితే ఈ మూవీ చూడడం జరిగింది. మీరు ఎంతమంది ఈ మూవీ ఫస్ట్ రోజు చూసారో కింద కామెంట్ చేసేయండి. మరి 19 సాహో. ఈ మూవీ 2019 లో 30 crores బడ్జెట్ వచ్చిన ఈ మూవీ 450 crores కలెక్ట్ చేసి యావరేజ్ గా నిలిచింది. నెంబర్ 20 రాజేశాం. ఈ మూవీ 2022 లో 300 crores భారీ బడ్జెట్ వచ్చిన ఈ మూవీ కేవలం 240 crores మాత్రమే కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ మీద ఫ్లాప్ గా నిలిచింది. నెంబర్ 21 ఆదిపురుష్. ఈ మూవీ 2023 లో 650 crores భారీ బడ్జెట్ వచ్చిన ఈ మూవీ కేవలం 30 crores మాత్రమే కలెక్ట్ చేసి చాలా ఆడియన్స్ డిసప్పాయింట్ చేసింది. అంతేగాని ఈ మూవీ ఇంకా ఆడాల్సి ఉంది, కానీ కోర్టులో కేసు పడడం వల్ల అక్కడికి ఆపేశారు. ఇంతవరకు మన వీడియో చూసినట్టయితే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. మన ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నల్ల పెట్టుకోండి. మీరు ఇచ్చే ఒక్కో లైక్ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేషన్ ఉంటుంది. నెంబర్ 22 సలార్. ఈ మూవీ 2023 లో కేవలం 270 crores బడ్జెట్ వచ్చిన ఈ మూవీ 750 crores కలెక్ట్ చేసి ఇండస్ట్రీ గా నిలిచింది. ఇంకా సలార్ కి సీక్వెల్ గా సలార్ 2 కూడా ఉంది. ఇది కూడా ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకున్నారో కింద కామెంట్ చేసేయండి. నెంబర్ 23 కల్కి. మూవీ 2024 లో 50 crores బడ్జెట్ వచ్చిన ఈ మూవీ 1200 crores కలెక్ట్ చేసి ఇండస్ట్రీ గా నిలిచింది. ప్రభాస్ గారు ఏ మూవీ తీసినా 1000 కోట్లు అనేది చిన్న మార్క్ లాగా కనిపిస్తుంది. ప్రభాస్ సినిమా రిలీజ్ అయిందంటే ఏ విధంగా అయితే థియేటర్ల ముందు అవుతున్నారంటే, నేను అయితే బాహుబలి 2 చూసినప్పుడే తట్టుకోలేకపోయినా ఇంకా సలార్ 2 అయితే ఖచ్చితంగా వెళ్తాయి. మూవీకి ఏ విధంగా ఉంటుందో చూడాలి. ఖచ్చితంగా మన ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నాలో పెట్టుకోండి. ఈ ఛానల్ లో రివ్యూస్ కూడా వచ్చామంటే మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని